నమస్కారం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రోజు మామూలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఆధారపడేది, రిజిస్ట్రేషన్ల పైన ఆధారపడేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడేది, ఎక్సైజ్ సుంకాల పైన ఆధారపడేది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా ట్రాఫిక్ పోలీసుల పైన ఆధారపడుతుంది. ఈ రోజు 28వ తారీఖు మొదలైతే ఇక్కడ ఎప్పుడైతే బండిట్లో పోతా ఉంటాయో మధ్యలో రోడ్ల మధ్యలో పోయి పోలీసు వాళ్ళు భార్యలతో పోయినా, అంబులో ఏది దవాఖానకు పోయినా, స్కూల్లో పోయినా, కాలేజీలో పోయినా, రోడ్డు నడి మధ్యలో పోయి ఈ రోజు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపి పాత బిల్లులు మొత్తం వసూలు చేసేదాకా బయటికి వెళ్ళరు. మరి ఈ రోజు ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైళ్ల చిట్టా. 2000 ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు నేను మొన్ననే ఒక వీడియో కూడా చేసి బయట పెట్టినా. ఈ రోజు ఇప్పటి వరకు మరి 19,000 రూపాయలు ఇవాటి వరకు ఉన్నది. ఎక్కువ శాతం మనం నిలబడేది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. ఎక్కడనైతే రేవంత్ రెడ్డి గారు మరి కాలేజ్ జరిగిందో ఆ కాలేజీ ముందు మనం నిలబడ్డాం. ఎందుకంటే స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఇవాళ నౌకరు చేసేది కాంగ్రెస్ కాబట్టి ఈరోజు ఆయన కాలేజీ ముందు, టీడీపీ కాలేజీ ముందు మనం నిలబడ్డాం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు. ఇక్కడనే దాదాపు 6 చలాన్లు ఆయన బండి పైన ఉన్నాయి. ఒకటి ఆయన బండి నంబర్ వచ్చి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఆయన బండి నంబరు మరి TG09 RR అంటే రేవంత్ రెడ్డి అన్నట్టు 0009. ఇగో ఇక్కడ నాగర్ కర్నూల్, సైబరాబాద్, హైదరాబాద్, వివి స్టాచ్యూ హైదరాబాద్, ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్. ఇగో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకటి. ఇంకోటి మళ్ళా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ 2, మళ్ళా కార్గో జంక్షన్, హర్షగూడ, పంగల్ రోడ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టువర్డ్స్. ఇక ఈ రోడ్లో మనం పోయే రోడ్ల అంటే ఇక్కడ మన నిలబడే దగ్గర కూడా ఫోటో పడ్డది అన్నట్టు. ఇక్కడ నిలబడే దగ్గర ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అంటే ఫోన్ మళ్ళీ 2 రోజులు పోయినట్టుండు. గచ్చిబౌలి, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మళ్ళా చెక్ పోస్ట్ పోయేదే, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇక్కడికి వెళ్ళిపోయేదే. ఇది ఉన్నప్పుడు మరి ఇంకా 3 చలాన్లు మల్లుపేట దర్గా, మరి కళ్యాణ్ క్రాస్ రోడ్. ఇక ఇక్కడ ఈ మొత్తం కలిసి ఇదేమో టీజీ ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కాగానే సంవత్సరం రోజు మళ్ళీ ఈ 9 చలాన్లు 10 రోజుల చలాన్లు వీళ్ళయి. కాబట్టి ఈ మొత్తం కలిపి దాదాపు 19,000 రూపాయలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి బండి పైన ఈ రోజు ఉన్నది. మరి మన పైన ఈ రోజు మనం 100 రూపాయలు 200 బండ్లు ఉంటే ఇక ఇక్కడ ఈ మూల పైనే ఆడోళ్ళు, మొగోళ్ళు, లేడీ కానిస్టేబుల్ రెడీగా ఉంటారు. మధ్యలో చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పోతుంటే దాడి దోపిడి దొంగలు వచ్చేది, గుర్తొచ్చేదో దాడి దోపిడి దొంగలు వస్తుంటే మధ్యలో వాళ్ళు ఆపేది, దొంగలు ఆపి వాళ్ళ దగ్గర గుంజుకునేది, ఏముంటుంది గుంజుకునేది. అట్లా ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత దాడి దోపిడి దొంగల లెక్క తయారు చేశారు. పనులను పోతుంటే ఉరికే పనులను ఆపుతారు, ఆగే పనులను ఆపుతారు. ఫైలు చలాన్లు అవి మేము దాఖలా పోయేది, హైకోర్టుకు పోయేది, లేకుంటే మేము ఇంకా వేరే దగ్గర పోయేది ఉన్నాం, ఎక్కడ పోయేది ఎంత అర్జెంట్ మాకు అవసరం లేదు, ఇలా బిల్లు కట్టిన తర్వాత వాపస్ పోవాలనే పోలీసులు ఈరోజు తెలంగాణకు పెద్ద మనిషి, తెలంగాణ అందరికి దిక్చూచి అంటే రేవంత్ రెడ్డి మార్గంలో తెలంగాణ ప్రజలందరూ నడుస్తారు. అంటే తెలంగాణ రూల్స్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయన రూల్ ఫాలో కావాలి. ఆయన రూల్ ఏం ఫాలో కావాలి? స్పీడ్గా పోవద్దు, మెల్లగా పోవాలి, జాగ్రత్తగా పోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆయనకేం ట్రాఫిక్ జామ్ ఉండేది కదా. మరి ఎందుకు అంతకన్నా మురుకులాడాలి? డేంజరస్ డ్రైవింగే దాదాపు 11 ఫైన్లు ఉన్నాయి. ఆయన ఏది డేంజరస్ బిల్లులే, డేంజరస్ డ్రైవింగే. అంత డేంజరస్ డ్రైవింగ్ ఎందుకు చేయాలి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు ఇప్పుడు 3 రోజులైంది నేను గుర్తు చేసి, దాదాపు 19,000 రూపాయలు ఇయాటికి నీ చలాన్లు కట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు నువ్వు కట్టడానికి ముందుకు కూడా వస్తలేవు. కనీసం నీ దగ్గర లేవు అంటే చెప్పు, మేమే కడతాం. రేపు 1వ తారీఖు నేను జీతాలు పడ్డాయి. మొన్ననే 1వ తారీఖు నేను చేసిన. ఇవాళ 3, 1, 2, 3 రోజులైంది నీ జీతాలు పడి. నీ జీతాలకి కట్టుకునే దమ్ము నీకు లేదా? ఇక పెద్ద పోలీస్ బాస్ బండి కూడా పోతున్నట్టుంది ఇక్కడ. అయితే ఇప్పుడు వీళ్ళు ఆపాలే కదా. ఈరోజు తెలంగాణ ప్రజలు దమ్మున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు ఎంత పెద్దోడైన చట్టం అందరికీ సరిసమానం అని అంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రిత్వ శాఖ ఉన్నది కాబట్టి ఈ 19,000 కట్టరా? నేను కట్టాను పో అంటే మేము వదిలేస్తాం, లేదు మేము కడతాం అంటే మేము కడతాం. అప్పటిదాకా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మీరు ఫైన్లు కట్టద్దు. మీరు ఫైన్లు ఎవరైనా కట్టాలని అంటే ఈ 19,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 19,000 రూపాయలు ఫైన్ కట్టినాకనే మేము ఫైన్ కడతామంది. ఆటో వాళ్ళు కానీ, స్కూటర్ల వాళ్ళు కానీ, కార్ల వాళ్ళు కానీ, డ్రైవర్ లారీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మేము ఫైన్ కట్టామని బాజాబ్తా చెప్పండి. రేవంత్ రెడ్డికి ఒక రూల్, మనకు ఒక రూలా? రేవంత్ రెడ్డి ఏమన్నా పైనకి ఊడిపడ్డారా?
రేవంత్ రెడ్డికి రాజ్యాంగం పనిచేయడా? రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా అతీతమైన శక్తి ఆయన. కాబట్టి ఈరోజు చట్టం ముందు అందరు ఒకటే, చట్టం ముందు అందరు సమానమే. కాబట్టి ఈరోజు ఆయన 19,000 రూపాయలు కట్టినా అని చెప్పేసి ట్విట్టర్లో, ఫేస్బుక్లో, అన్ని ఛానళ్ళల్లో, ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాదాపు 20 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయంట. అన్ని ఛానళ్ళల్లో నేను 19,000 కట్టినా అని చెప్పినాకనే మనం అందరం కట్టాలి. అప్పటిదాకా ఎవరు రూపాయి కట్టద్దు. మేము కట్టామని మీరు బాజాబ్తా చెప్పాలి. బాజాబ్తా ఈరోజు సంవత్సరంన్నరకెళ్ళి అంటే 18 నెలలకెళ్ళి ₹1 19,000కెళ్ళి ₹1 కట్టకుండా బాజాబ్తా రోడ్లు వాళ్ళ అయ్యే జాగిరి వాళ్ళకు మాత్రమే వేసినట్టుగా మొత్తం ఫ్రీగా మర తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకో రూల్ నాకొక రూల్ కాదు. ఈరోజు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా బండ్లు ఆపడానికి వీల్లేదు. మీకు దమ్ముంటే, తెలంగాణ పోలీసుకు దమ్ముంటే, తెలంగాణ ట్రాఫిక్ కూడా దమ్ముంటే ముందు ఈ 19,000 రూపాయలు రేవంత్ రెడ్డి దగ్గర వసూలు చేయండి. ఆయన కారు రాంగ్ పార్కింగ్ చేసిండు, డేంజరస్ డ్రైవింగ్ చేసిండు, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిండు, అవి మొత్తం ఇచ్చేయాలి. లేకుంటే లేదు, చట్టంలో ఆయనకు సపరేట్గా ప్రత్యేకమైన చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండ్రు. ఈయనకు అన్ని మినాయింపులు ఉన్నాయి. ఈయన ఏమన్నా చేయొచ్చు. ఓటుకు నోటు దొంగ అయినా కానీ ముఖ్యమంత్రి కావచ్చు. ఇక్కడ ఓటుకు నోటు దొంగలు ఈరోజు వేం నరేంద్ర ప్రభుత్వ సలహాదారులు కావచ్చు. వీళ్ళకి అన్ని మినాయింపులు ఉన్నాయి అని ఏమన్నా రాజ్యాంగం సపరేట్గా ఏమైనా ఉంటే పోలీసులు తెలంగాణ ప్రజలు చూపించాలి. కాబట్టి అప్పటిదాకా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరికి రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏమున్నా కింద కామెంట్లు చేయండి. ఇక్కడ అన్ని ఛానళ్ళలో పంపుతాయి వీడియో, అన్ని మీరు కామెంట్ చేయండి కింద. ఈరోజు మీరు చలాను నీతో ఎంత కట్టించుకున్నారు, నీ బండి ఎక్కడెక్కడ ఆపిండ్రు, నీ బండి నంబరు, నీ దగ్గర తెలంగాణ పోలీసు ఎన్ని పైసలు వసూలు చేసిండ్రు, అవన్నీ రాయాలి. ఈరోజు తెలంగాణ జీతాలు కానీ, ఈరోజు తెలంగాణ బిల్లులు కానీ ఇవి మొత్తం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వసూలు చేసి ఈరోజు తెలంగాణ ఖజానా నింపుతున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం సొంతంగా ఖజానా సంపాదించే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి పైసలు కట్టినని చెప్పి ఆయన ఖచ్చితంగా ట్విట్టర్లో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, వార్తలు కూడా ప్రకటన చేయాలి. అప్పటిదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా నేను 19,000 రేవంత్ రెడ్డి కట్టించే వరకు ఊరుకునే సవాలే లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.